ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తేదీ పింఛన్ల పండుగ జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా గణపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నెల 63 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నామని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం. నెలవారీగా 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. 2వ నెల కూడా పింఛను 2 కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, 2వ నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో